వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ అగ్నిమూర్తి. జాన్వీ కపూర్ పరిస్థితి ప్రస్తుతం అంటే ఏమి చేయాలో పాలు పోనటువంటి పరిస్థితి అనుకోవాలి. పెద్ద సినిమా విడుదలకు ముందు ఆమె చాలా అగ్రెసివ్గా ఆ సినిమా గురించి ఆ పబ్లిసిటీ ఈవెంట్స్ లో పాల్గొంది. ఎంతో యాక్టివ్గా ఆ సినిమా గురించి మాట్లాడింది. ముంబైలో మొదలైనటువంటి పబ్లిసిటీ క్యాంపెయిన్ ఏదైతే ఉందో అక్కడి నుంచి కూడా దాదాపు అన్ని ఏరియాల్లో జరిగినటువంటి ఈవెంట్స్, ఆఖరికి విజయవాడలో జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ఆమె చాలా హుషారుగా పాల్గొని మాట్లాడటం ఆ సినిమా గురించి, అలాగే అందులో ఉన్న తన పాత్ర గురించి, తనకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఈ సినిమాలో దొరికింది దేవరతో పోలిస్తే అని కూడా ఆమె చెప్పుకోవటం, ఇవన్నీ కూడా మనం చూసాం. బెంగళూరు, చెన్నై ఈవెంట్లో కూడా ఆమె పాల్గొన్నారు. మరి సినిమా రిలీజ్ అయ్యింది. ఆ తర్వాత సక్సెస్ మీట్లో కానీ, అలాగే రీసెంట్గా జరిగినటువంటి థ్యాంక్ యూ మీట్లో కానీ ఆమె కనిపించలేదు. సరే, సక్సెస్ మీట్లో అంటే ఇమీడియట్గా మరుసటి రోజే పెట్టిన, సినిమా రిలీజ్ అయిన మరుసటి రోజు సినిమా ఆఫీస్లో పెట్టినటువంటి ప్రెస్ మీట్కి హీరో కూడా రాలేదు కాబట్టి, సో అక్కడ ఓకే, హీరో రాలేదు. ఆ రోజు నిర్మాతలు అలాగే డైరెక్టర్ కలిసి, మైత్రి మూవీ మేకర్స్ వీళ్ళు కలిసి అది పెట్టారనుకోవచ్చు. కానీ థ్యాంక్ యూ మీట్లో కూడా రామ్ చరణ్ కనిపించిన, జాన్వీ కపూర్ కనిపించలేదు. ఇదే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నటువంటి విషయం. కేవలం ఈవెంట్లో పాల్గొనటమే కాకుండా పబ్లిసిటీ ఈవెంట్లో ఆమె ఆ గ్రూప్ ఇంటర్వ్యూలో కూడా పాల్గొని మాట్లాడారు. సో చాలా హుషారుగా ఆ సినిమా విడుదలకు ముందు వరకు కూడా ఆమె పార్టిసిపేట్ చేశారు. కానీ సినిమా విడుదలైన తర్వాత వచ్చినటువంటి పేరు ఏదైతే ఉందో మొత్తం ఆమె అంచనాలన్నీ కూడా తలకిందులైపోయాయని చెప్పుకోవాలి. గ్లామర్ పరంగా తను చాలా బోల్డ్ గా యాక్ట్ చేసింది ఈ సినిమాలో, అచ్చియమ్మ అనేటువంటి క్యారెక్టర్ లో. మరి అందులో ఆమె బాడీ లాంగ్వేజ్ కానీ, ఆమెకి ఇచ్చినటువంటి డైలాగ్స్ కానీ, అలాగే హీరోతో ఆమె వెరీ ఫస్ట్ కాన్ఫ్రంటేషన్ కానీ, ఇవన్నీ కూడా విపరీతమైనటువంటి క్రిటిసిజంని తీసుకొచ్చి పెట్టాయి. సెకండ్ హాఫ్ లో, ఫస్ట్ హాఫ్ లో కనిపించిన దానికి పూర్తి భిన్నంగా కనిపిస్తుంది. సో అక్కడ చాలా హుందాగా కథానాయకుడి మీద, పెద్ద మీద తనకి ఎంత బలీయమైనటువంటి ప్రేమ ఉందో ఆమె అందులో వ్యక్తీకరిస్తుంది. తనకు తానే అంటే బలవంతంగా మరొకరితో పెళ్లి చేయాలి అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు నిశ్చయించినప్పుడు తనకు తానే ఆమె ఒక పసుపు తాడును కట్టేసుకుంటుంది మేడం. అక్కడ అప్లాజులు పడ్డాయి, ఆమెకి చప్పట్లు పడ్డాయి ఆ సీన్కి మాత్రం. కానీ మరి ఫస్ట్ హాఫ్ లో మాత్రం దానికి పూర్తి భిన్నమైనటువంటి క్యారెక్టరైజేషన్తో ఆమె కనిపించింది. ఆమె పాత్రని చిత్రించిన విధానం మాత్రం చాలా మంది ఆడవాళ్ళైతే దుమ్మెత్తిపోశారు. ఈవెన్ ఫెమినిస్టులు కూడా కాదు, ఇక్కడ అనేక మంది లేడీ ఆర్టిస్టులే దాని గురించి ఓవర్ సెక్సువలైజేషన్ చేశారు ఆమె క్యారెక్టర్ని. అలాగే ఆమె పాత్ర ఏదైతే ఉందో దాన్ని చిత్రీకరించినటువంటి విధానం డైరెక్టర్ మైండ్ సెట్ ని తెలియజేస్తూ ఉంది. సో అంటే కేవలం ఒక ఆబ్జెక్టిఫికేషన్ అంటాం కదా, అలాగా ఒక వస్తువులాగా, ఒక స్త్రీని స్త్రీలాగా కాకుండా ఒక వస్తువులాగా, ఒక ఆట బొమ్మలాగా ఆమెను చిత్రీకరించారు అనేటువంటి పేరు బాగా వచ్చింది. అటు విమర్శల తాకిడి, ట్రోలింగ్ ఎక్కువైపోయింది. దాంతో ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి, మరికొంతమంది కూడా, ఈవెన్ జయా బచ్చన్ సైతం తనకు కూడా ఒక టైంలో ఇలాంటి క్యారెక్టర్లు వస్తే తను తిరస్కరించాను అని చెప్పేసి ఆమె చెప్పింది. అంటే అలా నేషనల్ టాపిక్గా జాన్వీ కపూర్ క్యారెక్టర్ మారిపోయింది. ఇంకా చెప్పాలంటే ఎక్కువగా తెలుగు మీడియాతో పోలిస్తే హిందీ మీడియానే, బాలీవుడ్ మీడియానే ఎక్కువగా జాన్వీ కపూర్ క్యారెక్టర్ని తీవ్రంగా విమర్శించింది. అంటే బాలీవుడ్ హీరోయిన్ తీసుకునేది దీనికోసమేనా తెలుగు వాళ్ళు? సౌత్లో ఇలాగే క్యారెక్టర్స్ చేస్తూ ఉంటారు, హీరోయిన్ క్యారెక్టర్లు ఇలాగే ఉంటాయి అనేటువంటి ఆరోపణలు కూడా చేశారు. నిజం చెప్పాలంటే ఇవాళ ఆల్రెడీ సినిమాల్లో ఆడుతున్నటువంటి, థియేటర్లో ఆడుతున్నటువంటి సినిమాల్లో బాలీవుడ్ సినిమా ఆ రకమైనటువంటి ఆబ్జెక్టిఫైయింగ్ సీన్లతోటి నిండి ఉన్నాయి అన్ని. చాలా సినిమాలు మధ్య గురించి మాట్లాడుతూ హిందీ సినిమాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. తెలుగు కంటే కూడా ఎక్కువగా బాలీవుడ్ సినిమాల్లోనే అలాంటిది కనిపిస్తుంది. చాలా ఘోరంగా అక్కడ ఆడవాళ్ళ పాత్రని చిత్రీకరిస్తుంటారు అని చెప్పేసి మళ్ళీ ప్రతిదాడులు కూడా మన వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ చూస్తే అంటే ఇది
తెలుగులో ఆమె చేసినటువంటి రెండో సినిమా జాన్వీ కపూర్ చేసింది. మొదట దేవర అనేటువంటి సినిమాతో ఆమె ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. హిందీలో మంచి మంచి సినిమాలు ఆమె చేసింది, అక్కడ చాలా మంచి పేరు సంపాదించుకుంది. ఈవెన్ హీరోయిన్ సెంట్రిక్ సినిమాల్లో తనే కేంద్ర బిందువుగా ఉన్నటువంటి సినిమాల్లో ఆమె చేసి పేరు సంపాదించుకుంది. కాకపోతే అక్కడ ఆమె స్టార్ హీరోయిన్ కాలేదు. తెలుగు సినిమాలతో తన తల్లి మొదట సూపర్ స్టార్ అయింది, తర్వాత హిందీకి వెళ్ళి అక్కడ నెంబర్ 1 హీరోయిన్గా రాణించింది. అందుకని తెలుగు సినిమాల మీద, దక్షిణాది సినిమాల మీద జాన్వీ కపూర్కి ఆపేక్ష ఉంది. మంచి అవకాశం వచ్చి చేయాలి అని చెప్పేసి ఆమె ఎదురు చూస్తూ ఉంది. బట్ 2 సినిమాలు కూడా ఆమెను కేవలం గ్లామర్ డాల్గానే చూపించడానికి పనికొచ్చాయి తప్ప ఆమె యాక్టింగ్ స్కిల్స్ని గ్లోరిఫై చేయడానికి ఏమాత్రం పనికి రాలేదు అనే మాట మాత్రం అందులో అది నిజమేనే చెప్పుకోవాలి. దేవర్లో తంగం అనేటువంటి క్యారెక్టర్, సిమిలర్ కాస్ట్యూమ్స్ ఉంటాయి. ఆ సినిమాలో అయినా తంగం అనేటువంటి క్యారెక్టర్ కానీ దేవర్లో చేసింది, ఈ అచ్చయ్యమ్మ క్యారెక్టర్ కానీ ఎందుకనో సిమిలర్ కాస్ట్యూమ్స్తోనే ఆమె కనిపించింది. ఆ కాస్ట్యూమ్స్ ఆమెలో ఉన్నటువంటి ఆ గ్లామర్ని ఎలివేట్ చేయటానికి అన్నట్టుగానే పెట్టారు. సో అక్కడ ఆమె క్యారెక్టరైజేషన్ ఎలా ఉందో దానికి మించి మరింత ఓవర్ డోస్ తోటి ఈ సినిమాలో పెద్ద సినిమాలో ఉంది అనేటువంటి పేరు వచ్చింది. అందుగురించే ఇప్పుడు చాలా మంది తెలుగు సినిమాలంటే పారిపోయేటువంటి పరిస్థితిలో ఉంది ఇప్పుడు జాన్వి. నెక్స్ట్ ఆమె ఇప్పుడల్లా తెలుగు సినిమాల్లో చేసే అవకాశం బహుశా ఉండదేమో అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎందుకంటే దేవర్లో అయితే ఆమె క్యారెక్టర్ మరీ చాలా నామినల్ గా ఉంటుంది. కేవలం పాటలు మాత్రమే అందులో ఏవైతే డ్యూయట్స్ ఉంటాయో ఆ డ్యూయట్స్ కి ముందు వచ్చేటువంటి లీడ్ సీన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ అంతే ఆమె పాత్ర పరిమితమైంది. ఎక్కడన్నా కొంచెం ఈవెన్ అక్కడ ఆ గ్లామర్ని గ్లోరిఫై చేస్తూ సన్నివేశాలు ఉన్నప్పటికీ కూడా మోర్ సీన్స్, స్క్రీన్ స్పేస్ అనేది పెద్దలో దొరికింది. సో అయినప్పటికీ కూడా ఆమె పాత్ర దేవర్లో ఎందుకున్న పెద్దగా అంటే ఈ సినిమాలో మాదిరిగా ఆమె ఓవర్ డ్రామటైజేషన్స్తో కనిపించదు కాబట్టి హీరోతో ఆమె సన్నివేశాలు పెద్దలో లాగా ఉండవు కాబట్టి అది పెద్దగా పట్టించుకోలేదనే చెప్పాలి. అయినప్పటికీ కూడా ఆ సినిమాలో ఇలాంటి క్యారెక్టర్ తోటి పెద్దగా ప్రాధాన్యం లేనటువంటి కథలో అంతగా ప్రాధాన్యమైన క్యారెక్టర్ తోటి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిందని చెప్పేసి అప్పుడు కూడా కొంతమంది బాధపడ్డారు. కానీ ఈ సినిమాతోటి అది పోతుంది. ఎందుకంటే బుచ్చిబాబు సానా తన మొదటి సినిమా ఉప్పెనలో హీరోయిన్ కృతి శెట్టి క్యారెక్టర్ని ఆయన మలిచినట్టు, చాలా బలంగా మలిచినటువంటి విధానం చూసి పెద్దిలో గ్లామర్ గా ఉన్నప్పటికీ కూడా పర్ఫార్మెన్స్ కి కూడా స్కోప్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అది వేరే రకంగా ఉండటం అనేది, సో మళ్ళీ దానికి ఆయన అపాలజీ కూడా చెప్పాల్సి రావటం, ఆమె ఉన్నటువంటి సన్నివేశాన్ని కత్తిరించడం, ఇవన్నీ కూడా జరగటం మనం చూసాం. అందుగురించే బహుశా ఆమె ఈసారి తెలుగు సినిమా గనక చేస్తే గనక ఖచ్చితంగా అటెన్షన్ అంతా ఆమె మీద ఉంటుంది. ఇంకో సినిమా ఆమె ఒప్పుకుందంటే ఇది కూడా అదే తరహా గ్లామరస్ గా ఉండేటువంటి క్యారెక్టర్, పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంటుందా లేదా అనేటువంటి అటెన్షన్ ఖచ్చితంగా అందరిలోనూ ఉంటుంది. కాబట్టి ఆచితూచి తర్వాత 3వ సినిమా మాత్రం తెలుగులో చేస్తే గనక ఆచితూచే ఆమె అడుగు వేస్తుందని చెప్పేసి మనం భావించవచ్చు. ప్రస్తుతానికైతే తెలుగు సినిమాల వద్దు బాబోయ్ అని ఆమె అంటున్నట్లుగా ఇప్పుడు జనాలందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. మరి చూద్దాం నిజంగానే ఆమెకి ఈ సినిమా అంటే తర్వాత మళ్ళీ ఏదైతే బ్యాక్లాష్ వచ్చిందో ఆమె క్యారెక్టర్ గురించి ఆమె ఇంతవరకు కూడా పెదవి విప్పలేదు. సినిమా రిలీజ్ అయిన తర్వాత మరి రాబోయే రోజులైనా ఏమైనా సరే ఆమె నుంచి స్పందన వస్తుందా, అలాగే తన తదుపరి తెలుగు సినిమా గురించి ఏమైనా సరే మాట్లాడుతుందా, ఒకవేళ చేస్తే తెలుగు సినిమా చేస్తే ఖచ్చితంగా పర్ఫార్మెన్స్కి ఆస్కారం ఉన్నటువంటి పాత్రనే ఇలా గ్లామర్ని గ్లోరిఫై చేసేటువంటి క్యారెక్టర్ కానీ ఓవర్ ఎక్స్పోజింగ్ కాకుండా ఉండేటువంటి క్యారెక్టర్ చేస్తుందా? లెట్ us వెయిట్ అండ్ సీ.